ఈరోజు నీ జీవితంలో కూడా ద వెరీ రీజన్, దేవునికి ఏమైతే ఉద్దేశం నీ జీవితంలో ఉన్నాయో అవన్నీ నెరవేర్చబడాలంటే నువ్వు అట్టి మహాశ్రమ నుంచి నువ్వు దాటి వెళ్ళాల్సిందే. దేవుడు అనుమతిస్తాడు. ఎందుకు? నిన్ను ఆయన రూపులోకి మార్చుకోవడానికి. దేవుడు ఏ మార్పు అయితే కోరుతున్నాడో ఆ మార్పు నీలో కలుగ చేయడానికి. కఠినమైన పరిస్థితుల్లో నువ్వు వెళ్తున్నావు, గాడ్ ఈస్ ప్రిపేరింగ్ యూ అంటే ద ఓన్లీ రీజన్ ఈస్ టు బ్లెస్ నేషన్స్. నువ్వు ఆ రాజ్యాలను ఆశీర్వదించాలని, వారి విషయమై దేవుని యొక్క మాటలను ఉచ్చరించాలని దేవుడు నేను ఏం చేస్తున్నాడు? ఈ మార్గం నుంచి నేను నడిపిస్తున్నాడు. అందుకే దుఃఖము, ఇంకా కఠినము, ఈ పరిస్థితులు మారవు, ఇదంతా కాదు. నేర్చుకోవాలి నేను ఏమి దేవుడు ఉద్దేశము కలిగి ఉన్నాడు. నేర్చుకొని ముందు నా పరిస్థితిని నేను ఎలా గెలవాలి, ఎట్లా నేను ముందుకి అడుగులు వేయాలి, ఈ ఆలోచనలోనే మనం ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుని యొక్క ఉద్దేశంలన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చబడతాయి. ఇప్పుడు నీవు కూడా వేచి ఉన్న దినములు వ్యర్థము కావు. దేవుడు ఏమంటాడు? నీ ఆశ భంగము కానిరదు. యువర్ హోప్ విల్ నెవర్ బి కట్ ఆఫ్. నువ్వు దేనికోసమైతే వేచి ఉన్నావో దేవుడు ఖచ్చితంగా అవన్నీ నీకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. తప్పకుండా నిన్ను ఆశీర్వదించే దేవుడు అయినాడు. సో ఇయర్స్ తరబడి నువ్వు వేచి ఉన్నావేమో, జ్ఞాపకం చేసుకో, నీవు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు.